ఈ వీడియోలో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి గివెన్ దట్ E ఈక్వల్ టు 40 cos 10⁻80 - 3x AY వోల్ట్ పర్ మీటర్. డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్, వెలాసిటీ ఆఫ్ ద వేవ్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద వేవ్ అండ్ వేవ్ లెంత్. మనము డైరెక్షన్ ఆఫ్ వేవ్ అనేది కనుక్కోవాలి, నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ వేవ్, నెక్స్ట్ వేవ్ లెంత్ ఆఫ్ వేవ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, గివెన్ 40 cos 10⁻80 - 3x AY V/m వోల్ట్ పర్ మీటర్స్ అనేది ఇచ్చిండు. ఇప్పుడు ఇది ఇచ్చింది కదా, మనము దీంతో మన నార్మల్ ఈక్వేషన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ ఏంది, E ఈక్వల్ టు E0 cos ωt - βx ఇంటూ AY. ఈ బీటాకి తర్వాత ఏముంటే దాన్నే మనము డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్ అంటాం. బీటా తర్వాత ఏముంది, ఎక్స్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్ ఏంది, AX డైరెక్షన్ అనమాట. నెక్స్ట్ కంపేర్ చేస్తే ఇక్కడ 10⁻8 ఉంది, T ఉంది, టీకి సరిపోయింది. ఒమేగా ప్లేస్లో ఏముంది, 10⁻8 ఉంది రాసిన. నెక్స్ట్ ఎక్స్కి సరిపోయింది, ఎక్స్ ముందల బీటా ఉంది, ఇక్కడ వచ్చేసి -3 ఉంది, బీటా ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఇది డైరెక్షన్ అయిపోయింది, ఒమేగా బీటా వాల్యూస్ అనేవి మనకు వచ్చినాయి. వెలాసిటీకి ఫామ్ అయింది ఎక్స్ ఈక్వల్ టు ఒమేగా బై బీటా. నెక్స్ట్ ఒమేగా అంటే ఏంది, 10⁻8 బీటా అంటే ఏంది 3. 10⁻8/3 చేస్తే ఎంత వస్తుంది, క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. 10⁻8/3 మనకు ఇలా వచ్చింది. ఇన్ని మొత్తం 8 3s అనేవి వచ్చినాయి, 8 3s వచ్చినాయి కదా. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 0.33 ఇంటూ ఈ పాయింట్ అనేది మొత్తం ముందరికి రాయించిన, అప్పుడు 10⁻8 పెడతాం. ఎందుకంటే 8 3s ఉన్నాయి కాబట్టి 10⁻8 మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ ఎంతో మీటర్స్ పర్ సెకండ్స్తో మెజర్ చేస్తాం కాబట్టి మీటర్ పర్ సెకండ్. ఇది ఓకేనా, 10⁻8 అని పెట్టాలి, 0.33 ఇంటూ 10⁻8. నెక్స్ట్ వేవ్ లెంత్కి ఫార్ములా అయింది λ ఈక్వల్ టు 2π/β. 2π బీటా అంటే ఎంత 3, 2π/3. 2 π అంటే షిఫ్ట్, ఇక్కడ పై ఉంది కదా, π/3 చేస్తే మొత్తం ఎంత 2.09 మీటర్స్ అనమాట. వేవ్ లెంత్ వచ్చేసి మీటర్తో మెజర్ చేస్తాం కాబట్టి 2.09 మీటర్స్ అనమాట. ఇలా మనము క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ వీడియోలో సెకండ్